స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 1. ప్రో కబడ్డీ లీగ్ (PKL) యొక్క 10వ ఎడిషన్ హర్యానా స్టీలర్స్తో జరిగిన ఫైనల్ పోరుతో పునేరి పల్టాన్ మొదటిసారి ఛాంపియన్గా అవతరించడంతో ముగిసింది. చివరి స్కోరు 28-25తో పునేరి పల్టన్కు అనుకూలంగా ఉంది. మార్చి 1న మ్యాచ్ జరగనుంది. పంకజ్ మోహితే పల్టన్కు మెరుగ్గా మెరిశాడు. గేమ్ చేంజర్గా నిరూపించబడిన కీలకమైన సూపర్ రైడ్తో సహా 9 రైడ్ పాయింట్లను సాధించాడు. 2. సిమ్లాలోని సుందరమైన పట్టణం మొట్టమొదటి ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు కేంద్ర వేదికగా మారింది. దీనిని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్హూ అధికారికంగా మార్చి 4, 2024న ప్రారంభించారు. 3. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి. సాయి ప్రణీత్ క్రీడ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 4. స్పెయిన్ యొక్క మహిళల జట్టు ఫ్రాన్స్పై చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెవిల్లలో 2-0 విజయవంతమైన విజయంతో మొట్టమొదటి యుఎఫా ఉమెన్స్ నేషన్స్ లీగ్ను గెలుచుకుంది. ఈ విజయం మహిళల ఫుట్బాల్ రంగంలో స్పెయిన్కు గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. క్రీడలో ఆధిపత్య శక్తిగా వారి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. 5. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మార్చి 5, 2024న బిలాస్పూర్లోని లుహ్ను క్రికెట్ గ్రౌండ్లో సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ని ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరియు భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 6. పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి 5వ ONGC పారా గేమ్స్ను ప్రారంభించారు. పారా అథ్లెట్ల అచంచలమైన సంకల్పం కోసం ప్రశంసించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ మరియు ఆయిల్ మరియు గ్యాస్ PSUలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. 7. భారత్తో జరుగుతున్న చివరి టెస్టులో 3వ రోజు ఉదయం ధర్మశాలలో భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లండ్కు చెందిన జేమ్స్ ఆండర్సన్ తన 700వ టెస్టు వికెట్ని సాధించాడు. ఈ చారిత్రక మైలురాయి టెస్టు క్రికెట్లో 700 వికెట్ల మార్క్ను చేరుకున్న 3వ బౌలర్గా ఆండర్సన్ను నిలబెట్టింది. 8. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లీ జే హువే మరియు యాంగ్ పో హసువాన్లను ఓడించి BWF ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. 9. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిబ్రవరి 2024 కొరకు ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ ఫిబ్రవరి 2024 కొరకు ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పొందింది. 10. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించిన ముంబై 2024 రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఇది వారి 42వ రంజీ ట్రోఫీ టైటిల్. భారత దేశవాళీ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. చివరిసారిగా 2015 నుండి 16 సీజన్లో టైటిల్ను కైవసం చేసుకున్న ముంబై ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ద్వారా వారి 8 సంవత్సరాల కరువును ముగించింది. 11. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్లో రెడ్ బుల్ యొక్క మాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ నుండి ప్రారంభించి విజయం సాధించాడు. ఇది 2024 ఫార్ములా 1 సీజన్లో రెడ్ బుల్ యొక్క రెండవ వరుస 1-2 ముగింపుగా గుర్తించబడింది. 12. వి డెమ్ ఇన్స్టిట్యూట్ యొక్క డెమోక్రసీ రిపోర్ట్ 2024-2018లో డౌన్ గ్రేడ్ చేసినప్పటి నుండి భారతదేశం ఎన్నికల నిరంకుశత్వంలో కొనసాగడాన్ని హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక ప్రజాస్వామ్య సూత్రాల క్షీణతను నొక్కి చెబుతుంది.
ముఖ్యంగా భావప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యం మరియు పౌర హక్కుల రంగాలలో అత్యున్నత స్వతంత్ర నిరంకుశ దేశాలలో ఒకటిగా భారతదేశం యొక్క హోదా దాని ప్రజాస్వామ్య క్షీణత యొక్క గురుత్వాకర్షణను మరింత పెంచుతుంది. 13. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వేడ్ రెడ్ బాల్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 14. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఓటరు విద్య మరియు కలుపుకుపోవడాన్ని ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాయి. మార్చి 16, 2024న న్యూ ఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియంలో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) జట్టు మరియు ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. 15, ఆదివారం జరిగిన ఇండియన్ వెల్స్ ఏటీపీ టోర్నమెంట్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్ను 7-6, 7/5, 6-1 స్కోరుతో వరుస సెట్లలో ఓడించాడు. 16, 3 ఇండియన్ ఓపెన్ జంప్స్ పోటీలో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో కేరళకు చెందిన నయన జేమ్స్ 6.67 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ మార్కును నమోదు చేసి బంగారు పతకాన్ని ఖాయం చేసింది. 17, రాబోయే పారిస్ 2024 ఒలింపిక్స్కు ఏస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ భారత జట్టు జెండా బేరర్గా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెల్లడించింది. 18, భారత స్టార్ ప్యాడ్లర్ జి. సత్యన్ WTT ఫీడర్ సిరీస్ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. ఈ చారిత్రాత్మక క్షణం లెబనాన్లోని బీరూట్లో జరిగింది. ఇక్కడ WTT ఫీడర్ బీరూట్ 2024 ఫైనల్లో సత్యన్ 3-1, 6, 1-1, 1-1, 7, 1-1, 7, 1-1, 4 విజయంతో తన దేశస్థుడు మానవ్ టక్కర్పై విజయం సాధించాడు. 19, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫెరారీకి చెందిన కార్లోస్ సైంజ్ విజేతగా నిలిచాడు. అపెండిసైటిస్ సర్జరీ చేయించుకున్న 2 వారాల తర్వాత అద్భుతమైన పునరాగమనాన్ని సూచిస్తుంది. రెడ్ బుల్ యొక్క ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్కు 2 ఏళ్లలో మొదటి పదవీ విరమణతో సహా రేసు నాటకీయతతో నిండిపోయింది. 20, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. మా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ ఈ అద్భుతమైన ఫీట్ను సాధించాడు. 21, చారిత్రాత్మక చర్యగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) ఆస్ట్రేలియా మరియు ఇంగ్లీష్ మహిళల క్రికెట్ జట్ల మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐకానిక్ వేదికగా పింక్ బాల్ టెస్టు ఆడడం ఇదే తొలిసారి. 4 రోజుల మ్యాచ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 2, 2025 వరకు షెడ్యూల్ చేయబడింది. 22, బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో 19 పతకాలతో హర్యానా బాలురు మరియు బాలికల విభాగాల్లో టీమ్ టైటిళ్లను కైవసం చేసుకుంది. 2 విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి హర్యానా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ టోర్నీలో 337 మంది బాలురు, 275 మంది బాలికలు సహా 612 మంది బాక్సర్లు పాల్గొన్నారు. 23, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)
2024లో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 277/3 భారీ స్కోరును నమోదు చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ స్కోరు 2013లో పూణె వారియర్స్ ఇండియాపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ద్వారా IPLలో 263 పరుగుల మునుపటి అత్యధిక స్కోరును అధిగమించింది. 24 లెబనాన్లోని బీరూట్లో జరిగిన WTT ఫీడర్ బీరూట్ 2024లో భారత పాడ్లర్ శ్రీజ అకుల మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రపంచ ర్యాంకర్ 47వ స్థానంలో ఉన్న భారత క్రీడాకారిణి ఫైనల్లో లక్సెంబర్గ్కు చెందిన దిగువ ర్యాంక్ సారా డి నట్టేపై 6-11, 12-10, 11-5, 11-9 తేడాతో విజయం సాధించింది. 25 ఆఫ్రికన్ గేమ్స్లో మూడో ప్లే ఆఫ్ మ్యాచ్లో ఉగాండాతో కెన్యా ఓడిపోవడంతో వెటరన్ కెన్యా ఆల్రౌండర్ కాలిన్స్ ఒబుయా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 26 అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్ మరియు గోల్కీపర్ PR శ్రీజేష్ మరియు చిలీకి చెందిన కమిలా కారంలను FIH అథ్లెట్స్ కమిటీకి కో-చైర్లుగా నియమించింది. ఈ ప్రకటనను FIH మార్చి 27, 2024న చేసింది. 27 IIT మద్రాస్ ప్రతిష్టాత్మకమైన 6వ శాస్త్ర ర్యాపిడ్ ఫైర్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ను మార్చి 30 మరియు 31, 2024 తేదీలలో నిర్వహించనుంది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) మంజూరు చేసిన ఈ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు మరియు మహిళా గ్రాండ్ మాస్టర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవనీయమైన క్రీడాకారులు పాల్గొంటారు. 28 ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లకు నియమించబడిన మొదటి బంగ్లాదేశ్ అంపైర్గా షర్ఫుద్దౌలా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమీక్ష మరియు ఎంపిక ప్రక్రియ తర్వాత అతని నియామకం నిర్ధారించబడింది.